ముందుగా క్రాబ్స్ తీసుకొని వాటిని బాగా కడిగేసేసి అక్కడ పెట్టుకోవాలండి. కడిగి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, మనకి కావలసినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, తర్వాత కొరియాండర్ పౌడర్ కొంచెం వేసి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, కొంచెం ఆయిల్, అంటే దానికి మిక్స్ అవ్వాలి కాబట్టి కొంచెం పౌడర్స్గా వేసాం కాబట్టి కొంచెం మిక్స్ అవ్వాలి కాబట్టి అవన్నీ వేసి మిక్స్ చేయాలి. ఇట్లా మిక్స్ చేస్తే ఏంటంటే కొంచెం గుచ్చుకుంటాయండి చేతులంతా. అందుకోసము కొంచెం పైకి కిందకి ఇట్లా అన్నామంటే అవి కలుస్తాయి. ఇంకా కలవకపోతే సైడ్స్ ఉంటాయి కదా, అట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే అయిపోతాయి. 2 ఆనియన్స్ తీసుకొని అవి కట్ చేసి మిక్సీకి వేసి అవి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కడాయి తీసుకొని మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ ఉంటాయి కదా, పీతలు, అవి తీసుకొని ఆయిల్లో వేసేసి కొంచెం సేపు ఆ పచ్చి వాసన అనేది ఉంటుంది కదా, అది పోయి కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యాక మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని అదే ఆయిల్లో మనం తీసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం అట్లా అనేసి తిప్పిన తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనము పచ్చిమిర్చి ఒక 4 వేసేసి మొత్తము కలిపేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయినంత వాటికి ఉంచేసుకొని, మళ్ళీ మనము తీసి పెట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదా అవి వేసేసి మళ్ళీ తిప్పేసుకుంటూ కొంచెము కరివేపాకు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఓ 5 మినిట్స్ తర్వాత కొంచెము కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.